ఓ మహిళా సీఎం చంద్రబాబు తనకు చాలా క్లోజ్ అంటూ ఫోటోలు చూపిస్తూ అవినీతికి పాల్పడిన ఘటన విజయవాడలోని డ్వాక్రా బజార్లో చోటు చేసుకుంది. కోట దేవకీ దేవి అనే మహిళ డ్వాక్రా మహిళల వద్ద స్టాల్స్ కి రోజు 1000 రూపాయలు, అదే బయట రాష్ట్రాల నుండి వచ్చి స్టాల్స్ పెట్టిన వ్యక్తుల నుండి రోజుకు 2000 రూపాయలు వసూలు చేస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ డ్వాక్రా బజార్ 55 రోజుల పాటు కొనసాగగా దాదాపు 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ 150 స్టాల్స్ లో 50 స్టాల్స్ డ్వాక్రా మహిళలవి. అయితే ఒక రోజుకు ఒక్కో స్టాల్ కు చెప్పున 50,000 రూపాయలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారి నుండి రోజుకు 1,00,000 రూపాయలు వసూలు చేస్తుందన్నారు. దాదాపు 1 కోటి రూపాయల మేర కోట దేవకీ దేవి చంద్రబాబు తన చుట్టమని చెప్పుకుంటూ తన ఖాతాలో వేసుకుంటుందని మండిపడుతున్నారు. నా పేరు కోట దేవకీ దేవి. వికాస్ ఎస్హెచ్జి గ్రూపు మాది గోపవరం పంచాయతీ, పెద్దపాటి వారిగూడెం, ముసునూరు మండలం, కృష్ణా జిల్లా ఉండేది. ఇప్పుడు ఏలూరు జిల్లాకు మార్చారు. అభ్యోదయ గ్రామీణ స్టేట్ కమిటీ సభ్యులు నేను ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నా అండి. 13 జిల్లాలు, ఇవాళ 26 జిల్లాలు అయినాయి. 16 రాష్ట్రాలు ఉన్నాయి. స్టేట్ కమిటీ నుంచి సెంట్రల్ నేషనల్ కమిటీ దాకా ఈ కమిటీ ఎదగటం జరిగింది. 2014లో ఈ కమిటీ ఏర్పాటు రిజిస్ట్రేషన్ జరిగింది. విభజన జరిగిన సమయంలో మహిళలు ఎన్నో కష్టాలు పడి దీని మీద కష్టాలు ఎట్లా ఎదుర్కోవాలి ఏంటి అని దీన్ని ఆలోచిస్తే అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా, మీ కష్టాలు మీరు తీర్చుకోవాలి, ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తుంది అని చెప్పడం జరిగింది. అప్పట్లో 2015లో ఈ కమిటీ ఏర్పాటు రిజిస్ట్రేషన్ జరిగిందమ్మా. 100 మందితో స్టార్ట్ అయ్యి ఇవాళ 35,000 మందితో ఈ కమిటీ ముందుకు సాగుతుంది. కరోనా టైంలో